ఇప్పుడు లాడకి స్టిచ్ చేసేద్దాం. జిప్ అయిపోయింది కదా, ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా ఫోల్డ్ చేద్దాం లోపలికి. దీని మీద స్టిచ్ పడకుండా మనం సూది ఎగురుతుంది. దీని మీద స్టిచ్ పడితే ఇట్లా పైకి, అందుకే 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా మనము. పెట్టేసి ఇలా స్టిచ్ చేయాలి. నేనైతే లాడ ఇలాగే స్టిచ్ చేసేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ లాడ ఎక్కించడానికి ఒక దానికో 5-10 నిమిషాలు టైం వేస్ట్. ఇట్లా స్టిచ్ చేసేస్తే ఒకేసారి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇవి లెవెల్ చూసుకోవాలి. ఇక్కడ దాకా ఫోల్డ్ చేసినాం, ఇది ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం ఈ ముడి ఇలా వేసి ఈ రఫ్ ఆడిచ్చేసేద్దాం అంతే. అయిపోయింది ఇలా ఆడగుచ్చడం కూడా. చూడండి జిబ్బు ఇలాగా లాడింత చంప అవసరం లేదు, కానీ పెట్టేశాను. కుట్టినాను కదా, ఇట్లా పెట్టేసా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి జిబ్బు నీట్గా ఎక్కడే కానీ కనపరాలి పైకి కదా. ఇప్పుడు క్యాన్వాస్ ఇలా కొలుసుకోవాలి మనం కాళ్ళ దగ్గర వేయడానికి. ఇట్లా 2 లెగ్స్కి తీసుకుంటే 2 దానిలకి. ఆల్రెడీ ఇంకో దాంట్లో ఉంది ఇది. చూడండి ఇలా ఉంటుంది క్యాన్వాస్, కాళ్ళ దగ్గర వేసేది రోల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం. ఇలా పెట్టి లోపల పాటికే మడవాలి మనం. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ ఇలా కింద స్టిచ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ అయిపోయింది. థర్డ్ స్టిచ్ చేయాలి. చూడండి చూడండి ఇప్పుడు లాంగ్ స్టిచ్ జాయింట్ చేసేది. ఇలా స్టిచ్ చేసేస్తే ప్యాంట్ రెడీ. చూడండి ప్యాంట్ రెడీ అయింది. చూడండి నీట్గా ప్యాంటు. ప్యాంట్ రెడీ. చూడండి ప్యాంటు, ఇది టాపు రెడీ అయింది. చూడండి రెండింటి మధ్యన పెట్టి స్టిచ్ చేస్తాను చూద్దరు. చూడండి ఇలా స్టిచ్ చేసేయాలి. ఇంకా ఇలా స్టిచ్ చేస్తే అయిపోయాయి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.